శ్రీగురుభ్యో నమ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. మా గురువుగారు పులవరి శంకరర్ గారు కంచి మునివర్యులు. శ్రీ పరమాచార్య స్వామివారి ప్రేమను అనుగ్రహాన్ని పుష్కలంగా పొందిన ధన్యజీవి. ఆచార్యుల వారి దర్శనానికై వారు తరచూ కాంచీపురం వచ్చేవారు. అలా ఒకసారి స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు, నువ్వు తిరుక్కడవూరు అభిరామి వైభవాన్ని బయటకు తెలిపాలి, అందుకు నువ్వు అభిరామి అంతాదిని విస్తృతంగా ప్రచారం చెయ్యాలి అని ఆదేశించారు. స్వామివారి ఆదేశాన్ని మా గురువుగారు శిరస వహించి అభిరామి అంతాది పారాయణను ప్రారంభించి వాటి శ్లోకార్థాలను వివరిస్తూ అభిరామి అమ్మవారి వైభవాన్ని దక్షిణ జిల్లాలలో విస్తృతపరిచారు. ఎన్నో చోట్ల అంతాది గురించిన సంపూర్ణ ఉపన్యాసాలను కూడా చేశారు. వారి ప్రయత్నము, కంచి మునివర్యుల అనుగ్రహం వల్ల మా గురువుగారు అభిరామిదాసన్ అన్న బిరుదును పొందారు. రెండవసారి 1983లో మా గురువుగారు 50 మంది శిష్యులతో కలిసి బస్సులో కాశీయాత్రకు ప్రయాణమయ్యారు. యాత్ర పొడవునా వారికి ఎన్నెన్నో అడ్డంకులు, ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. అప్పుడు ఆంధ్రదేశంలో మకాం చేస్తున్న మహాస్వామి వారికి తెలుపగా, ప్రతిరోజు తిరునేడుం కలం క్షేత్రంలో జ్ఞాన సంబంధర్ అందించిన మరై ఉడయాయ్, తోల్ ఉడయాయ్, వార్ చడైమేల్ వలారుం అని మొదలయ్యే ఇడార్ కలయుం తిరుపత్తికం పాడమని స్వామివారు ఆజ్ఞాపించారు. వారు క్రమం తప్పకుండా అలాగే చెయ్యగా యాత్ర దిగ్విజయంగా పూర్తయింది. 1982-83లలో తూత్తుకుడై శైవ సిద్ధాంత సభలో ఒక పండితుడు శ్రీ మేక్యాండతేవ నాయనార్ ప్రసాదించిన శైవ సిద్ధాంత జ్ఞాన గ్రంథమైన శివజ్ఞాన బోధంపై ప్రవచిస్తున్నాడు. కానీ ఆ పుస్తకంలో ఉన్న సూత్రాలకి, చెబుతున్న వివరణకి పొంతన కుదరటం లేదని మా గురువు గారికి తోచింది. అప్పుడు మహారాష్ట్రలో మకాం చేస్తున్న మహాస్వామివారి వద్దకు వెళ్ళినప్పుడు ఇదే విషయం స్వామివారికి తెలుపగా, ఆ గ్రంథానికి అద్వైతపరంగా భాష్యం రాయమని మా గురువుగారిని ఆదేశించారు స్వామివారు. దానికి పునాదిగా స్వామివారు ఒక ఉపదేశాన్ని కూడా ఇచ్చారు. పశు ప్రవృత్తి, పాశ ప్రవృత్తి దూరం వెళితే పతి యొక్క నిజమైన గుణం తనంతట తానుగా తెలుస్తుంది. తరువాత మా గురువుగారు తూత్తుకుడికి తిరిగొచ్చి నవంబర్ 6, 1983 నుండి పూర్తిగా శివజ్ఞాన బోధం సూత్ర గ్రంథానికి భాష్యంతో పాటుగా చిన్న వ్యాఖ్యానం కూడా రాస్తూ త్వరలోనే ముగించి థెర్మల్ నగర్ సత్సంగ సభ్యులకు పాఠం చెప్పేవారు. ఇందువల్ల వారికి స్వయం జ్ఞాన సిద్ధర్ అన్న బిరుదునామం లభించింది. 1987 జనవరిలో సత్సంగ సభ్యులతో కలిసి పరమాచార్య స్వామివారిని దర్శించుకొని సెలవు తీసుకుంటున్నప్పుడు స్వామివారి నుండి ఆదేశం లభించింది. ఆదిశంకర భగవత్పాదాచార్యులు మనకు బహుకరించిన సౌందర్యలహరిలోని 43వ శ్లోకం చెప్పినట్టుగా అమ్మవారి శిరోజాలకి సహజమైన సుగంధం ఉంటుందని పులవర్ని ఉపన్యసించమని చెప్పు అని ఆదేశించారు. పరమాచార్య స్వామివారి ఆశీస్సులతో ఆదిశంకర భగవత్పాదులు అందించిన ఆనందలహరి 41 శ్లోకాలకు మా గురువుగారు సరళ వ్యాఖ్యానం రాసి 1979లో శ్రీమఠం శ్రీముఖంతో ప్రచురించారు. మహాస్వామివారు మహారాష్ట్రలో మకాం చేస్తున్నప్పుడు విపరీతమైన వర్షం పడుతోంది. మా గురువుగారు మోకాలిలోతు నీళ్లలో నిలబడి ఉండగా పరమాచార్య స్వామివారు కొన్ని అరుదైన ముద్రలను చూపి బోధించి అనుగ్రహించారు. నిజానికి ఇది చాలా అరుదైన భాగ్యం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్య చరణారవిందార్పణమస్తు. స్వస్తి.